హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేవలం 10 నిమిషాల్లో ఈ ఫైలింగ్ని సులభంగా ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ సెర్చ్లో ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కగానే వెబ్సైట్ లింక్స్ ఓపెన్ అయిపోతాయి. మొదటి లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ లాగిన్ క్రెడెన్షియల్ డిఫాల్ట్గా మన యూజర్ నేమ్ లేదా ఆధార్ నంబర్ మరియు అదర్ యూజర్ ఐడి అనేటువంటి 3 ఆప్షన్స్ ఉంటాయి. అయితే డిఫాల్ట్గా పాన్ నంబర్తో మీరు లాగిన్ అవ్వచ్చు. పాన్ నంబర్ను ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూరిటీ యాక్సెస్ మెసేజ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. నేను మొబైల్ ఓటీపీ ద్వారా సెక్యూర్ చేసుకున్నాను కనుక మొబైల్ ఓటీపీ ద్వారా నేను మరొకసారి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరేట్ ఓటీపీ క్లిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. ఐ అగ్రీడ్ వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది. దీని మీద జనరేట్ ఆధార్ ఓటీపీ అని ప్రెస్ చేసి ఆధార్ నంబర్ ద్వారా లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనము లాగిన్ అవ్వాలి. ఇది 2-వే మెథడ్ ఆఫ్ సెక్యూరింగ్ అండి. ఇప్పుడు లాగిన్ అయ్యాము. ఇక్కడ ఫైల్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ డిఫాల్ట్గా 24-25 ఉంటుంది కనుక దాన్ని మీరు క్లిక్ చేసి ఆన్లైన్ మోడ్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేయండి. స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇండివిజువల్ సెలెక్ట్ ఐటీఆర్ 1 క్లిక్ చేసి ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. 3 స్టెప్స్లో మనము ఈ ఫైలింగ్ని సులభంగా కంప్లీట్ చేయొచ్చండి. ఫస్ట్ స్టెప్ వ్యాలిడేటింగ్ యువర్ రిటర్న్స్, సెకండ్ స్టెప్ కన్ఫర్మ్ యువర్ రిటర్న్స్ సమ్మరీ, థర్డ్ స్టెప్ వెరిఫైయింగ్ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్స్. మనం మొదటి స్టెప్ని కంప్లీట్ చేయాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అదర్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. ఈ ఫస్ట్ స్టెప్లో మనకు 5 స్టెప్స్ ఉంటాయండి. 5 స్టెప్స్ని మనము డీటెయిల్గా మన ఫామ్ 16 ముందు పెట్టుకొని మనము ఈ ఫైలింగ్ని కంప్లీట్ చేయాలి. మొదటి స్టెప్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. దీని మీద క్లిక్ చేయండి. మనం లాగిన్ క్రెడెన్షియల్లో రిజిస్టర్ చేసుకున్న విధంగా మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన అడ్రస్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఏదైనా కరెక్షన్ ఉంటే ఇక్కడ కరెక్షన్ చేసుకోండి, లేదంటే జస్ట్ మీరు కన్ఫర్మ్ చేసేసేయండి. మొదటి స్టెప్ కంప్లీట్ అయ్యింది. రెండోది గ్రాస్ ఇన్కమ్ డీటెయిల్స్ని మనము కన్ఫర్మ్ చేయాలి. మీరు టీడీఎస్ చేసి ఉంటే ప్రీఫిల్డ్గా మీ యొక్క గ్రాస్ ఇన్కమ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు మీ యొక్క డిడక్షన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ సెక్షన్స్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ను క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు కాబట్టి నేను నో క్లిక్ చేస్తున్నాను. మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 16ని ముందు పెట్టుకొని మీరు ఏ సెక్షన్స్ ప్రకారం మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్కి ఎలిజిబుల్ అవుతారో ఆ సెక్షన్స్ని ఇక్కడ క్షుణ్ణంగా సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఈ రకరకాల ఇన్కమ్స్ అన్నీ కూడా మనకు చూపిస్తుంది. టీడీఎస్ చేస్తుంటే మీకు ఇది ప్రీఫిల్డ్గా ఉంటుంది. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోండి. కంట్రీ రీజియన్ అని అడుగుతుంది. మీరు ఏ కంట్రీ రీజియన్ కింద ఉన్నారని అడుగుతుంది. ఇది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెట్ శాలరీలో మన స్టాండర్డ్ డిడక్షన్స్ కట్ అయిన తర్వాత మన నెట్ ఇన్కమ్ చూపిస్తుంది. ఇది మీ యొక్క ఫామ్ 16ని మీరు సరిపోల్చుకుంటూ ఈ ఫైలింగ్ని మీరు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అదర్ దెన్ ఇన్కమ్ ఏదైనా అదర్ దెన్ శాలరీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదంటే స్కిప్ చేయండి. లాస్ట్లో కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఫస్ట్ స్టేజ్లో 2 స్టెప్స్ మనం కంప్లీట్ చేసాము. థర్డ్ స్టెప్ని మనం కంప్లీట్ చేయాలి. టోటల్ డిడక్షన్స్ అండర్ 80C DD కింద మీరు ఎగ్జామ్ట్ అయి ఉంటే ఆ అమౌంట్ని ఇక్కడ మీరు చూపించాలి. అయితే నేను న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి మనకు ఇది న్యూ రెజ్యూమ్లో వర్తించదు. సో నో అని నేను క్లిక్ చేస్తున్నాను. న్యూ రెజ్యూమ్ కింద మనకు 80D మరియు 80G ఇలాంటివి కూడా మనకు వర్తించవు కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఫిలప్ చేయడం లేదండి. ఓల్డ్ రెజ్యూమ్లో మాత్రం మీరు 80D మరియు 80Gని ఇండివిజువల్గా
ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. లాస్ట్లో కన్ఫర్మ్ క్లిక్ చేయండి. థర్డ్ స్టెప్ టోటల్ ట్యాక్స్ పెయిడ్. మీ యొక్క డిడక్షన్స్ మరియు ఇన్కమ్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంత ట్యాక్స్ పే చేశారు అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫోర్త్ స్టెప్లో వెరిఫై చేసుకోండి. నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 0 కనుక ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ స్టేజ్లో లాస్ట్ స్టెప్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఇవేవైనా ఉంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ స్టేజ్లో మనం 5 స్టెప్స్ని కంప్లీట్ చేసేసాము కనుక ఇంతటితో మన యొక్క ఈ ఫైలింగ్ ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్ మాత్రమే మనకు కంప్లీట్ అయిందండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ మీద మన యొక్క ఈ ఫైలింగ్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రివ్యూ రిటర్న్స్ ఇది సెకండ్ స్టేజ్లో ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మనం ప్రొసీడ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన అసెస్మెంట్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకొని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అసెస్మెంట్ని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయండి. ఇక థర్డ్ స్టెప్లోకి మనం వచ్చేసాము. వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్. ప్రొసీడ్ టు వెరిఫై. ఇక్కడ ఈ వెరిఫై నౌ, ఈ వెరిఫై లేటర్, ఈ వెరిఫై వయా ITR 5 అనే ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఈ వెరిఫై నౌ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఏ విధంగా మీరు వెరిఫై చేయాలి అనే ఆప్షన్స్ ఉంటాయి. నేను ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ OTP ఆన్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ ద్వారా నేను వెరిఫై చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి జనరేట్ ఆధార్ OTP మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్తో లింక్ అయినటువంటి ఫోన్ నంబర్కు మనకు OTP వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనము వ్యాలిడేషన్ని కంప్లీట్ చేయవచ్చండి. ఫైనల్గా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంతటితో మన ఈ ఫైలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ విధంగా మనం కొన్ని క్షణాల్లో మన ఈ ఫైలింగ్ని సులభంగా కంప్లీట్ చేయవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.